నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలు పెద్ద ఎత్తున తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమస్య ఒకటి పెన్షన్, మరోటి రైతు బంధు. రెండు కూడా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్సే. ఎస్, ఇప్పటికే మీకు తమిళ అర్థమై ఉంటుంది. రైతు బంధు రిలీజ్ చేస్తాం, చెక్ చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. మరి ఎంత మేరకు ఇది క్షేత్రస్థాయిలో అమల్లో ఉన్నది మాత్రం ప్రశ్నార్థకం. ఎందుకంటే ఇది మొదటిసారి ఏం కాదు. ఈ ప్రభుత్వంలో కొత్తగా ఏర్పడిన మంత్రివర్గం పలుమార్లు ఇదే సమాధానం చెప్పింది. రైతు బంధు పథకం అమల్లో ఉన్నది, విడుదల చేస్తున్నాం, ఇదే తాత్సారంగా కొనసాగుతుంది తప్ప నిజానికి అది కార్యరూపం దాలుస్తుందా ఒక అనుమానం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల కుటుంబాలు ఈ రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నాయి. 1,50,00,000 ఎకరాలకు సంబంధించి సుమారుగా ఇప్పటికే 30 నుంచి 40 లక్షల ఎకరాలకు వేసవి సాగు కూడా మొదలైన ఏసంగి సాగు కోసం. అయినప్పటికీ ఈరోజు జనవరి 18 తారీఖు సుమారుగా డిసెంబర్ 7వ తారీఖు నుంచి అమలైన తర్వాత 9వ తారీఖున అందరికీ రైతు బంధు వేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ నెల రోజులకు పైబడి గడిచిపోయినప్పటికీ ఈ రోజు వరకు కూడా రైతు బంధు ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలిపోయిన పరిస్థితి. మరి నిజంగా అమలవుతుందో ఒక్కసారి మీ అకౌంట్లో చెక్ చేసుకోండి. ఇక అదే అంశానికి సంబంధించి విశ్లేషణ కొనసాగిద్దాం. మనతో పాటుగా జాయిన్ అవుతున్నారు రవలి కుచానా, కాంగ్రెస్ పార్టీ టీపీసీ జనరల్ సెక్రటరీ. ఎస్, నమస్తే అండి కుచానా గారు. రవలి గారు నమస్తే. ఎట్లా విశ్లేషిస్తారు రైతు బంధు పథకం గురించి, పెన్షన్ రెండు కూడా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్? అంటే గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది, తర్వాత మీరు కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎక్కడ చూసినా ఈరోజు ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా మన మంగళవారం రోజున పెద్ద ఎత్తున రైతు బంధు రావట్లేదంటూ కూడా దరఖాస్తులు ఇస్తున్నారు. మాకు తొలివెలుగు ప్రజా దర్బార్ ద్వారా మేము ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్తో కూడా అనేక మంది ఫోన్లు చేస్తున్నారు రైతు బంధు అని చెప్పి. ఇంతకీ రైతు బంధు ఇచ్చే ఉద్దేశం ఉందా ప్రభుత్వానికి? నమస్తే అండి. ఒకటి క్లారిటీగా చెప్తున్నాను. గత ప్రభుత్వం ఏదైతే రైతు బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టిందో అది కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం కాదు. మేము ఏదైతే 2000 రైతుకు పెట్టుబడి సాయం ఏదైతే పెట్టుకున్నామో దానికి ఆయన మేము చేసుకున్న మేనిఫెస్టో. రమలి గారు మీ వాయిస్ ట్రక్ అవుతుంది, కాస్త టెక్నికల్ సమస్య ఉంది. ఇన్ కేస్ మీరు కనుక డ్రైవింగ్ లో ఉంటే ఒకసారి అలర్ట్ అయిపోయి కొంచెం డ్రైవింగ్ ఆపితే బాగుంటుంది. ఎందుకంటే టెక్నికల్ గా మీ వాయిస్ రీచ్ అవ్వట్లేదు మాకు, మీ వీడియో కూడా జరుకొస్తోంది. ఎస్, తను మరకాసేపట్లో కూడా జాయిన్ అవుతారు. కాస్త టెక్నికల్ సమస్య కుదుటపడ్డ తర్వాత విషయం ఏంటంటే 70 లక్షల కుటుంబాలకి గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అప్పులు చేసిర్రా, నాన్న హైరాణ ఏం చేసినా ఇక్కడ మీరు గమనిస్తే కనుక రైతు బంధు అనేది కేవలం రైతులకు ఒక సహాయం మాత్రమే, సాగు చేసేటువంటి నిజమైన రైతులకి సహాయం మాత్రమే. కానీ నిజానికి రైతుల సమస్యలు మొత్తం తీర్చేటువంటి సర్వరోగ నివారణి సంజీవని కాదు. ఎట్టి పరిస్థితుల్లో అది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినా, బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన, కాంగ్రెస్ పార్టీ రెట్టింపుగా ఒక 5,000 జోడించినప్పటికీ ఇది కేవలం సాగు సాయం మాత్రమే. ఇది సర్వరోగ నివారణ సంజీవని కాదనేది ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి. అయితే దీనికి సంబంధించి కొన్ని క్యాల్కులేషన్స్ కనుక మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల కుటుంబాల్లో రైతు బంధు పథకం అమల్లో ఉన్నది. దానికి 1,50,00,000 ఎకరాలకు రైతు బంధు సాగియాలి. ఏటా 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం. ఇది బీఆర్ఎస్ పార్టీ లెక్క. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన లెక్క. జాయిన్ అయిందా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఇది లెక్క. ఇప్పుడు ఏమైపోయింది? 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అంటే ఈ 1,50,00,000 ఎకరాలకి 15,000 రూపాయల, లేకపోతే తర్జన భర్జన పడి ఇంకేమైనా సాగు చేసే అవకాశం ఉన్నదా? ఆ లెక్క కూడా మనం తీసుకున్నా. ఇప్పటికి పలుమార్లు మేము చెప్పుకుంటూ వచ్చినా మరోసారి మీరు గుర్తు చేసేది ఏంటంటే 1 కోటి ఎకరాలు మాత్రమే ప్రస్తుతం సాగులో ఉన్నాయట. అంటే పైన 50 లక్షల ఎకరాలు కేవలం అప్పనంగా ఈ రైతు బంధు సాయం ఏదైతే ఉందో సాగు సాయం కింద తీసుకుంటున్నారు. 1 కోటి ఎకరాల వరకు మాత్రమే సాగులో ఉన్నది. 1 కోటి ఎకరాలు మాత్రమే సాగులో ఉంది. అది వేసంగి కాలంకి వచ్చేసరికి 75 లక్షలుగా పడిపోతున్నదట. 75 లక్షలు మాత్రమే సాగు కిందకు వస్తుంది. అంటే ఇక్కడ మనం ఎటు చూసినా 50 లక్షల ఎకరాలు ముందస్తుగానే డిలీట్ చేసేయచ్చు. అవి సాగు చేసే భూములు కాదు. రైతు బంధు అంటే ఏంటిది? కేవలం రైతులకు సాగు సాయం కోసం మాత్రమే, సాగు చేసేటువంటి భూమి కోసం మాత్రమే. ఇక్కడ పోడు భూములు, పాడుబడ్డ భూములు, లేకపోతే శిఖం భూములు అన్నీ కూడా మరొక 50 లక్షల ఎకరాలు ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ 1 కోటి ఎకరాలకు మాత్రమే 15,000 ఇచ్చేందుకు సిద్ధమవుతుందట. అయితే విషయం ఏంటంటే రేపటి రోజున ఈ 15,000 సాగు సాయం చేసినప్పటికీ ఏం కండిషన్స్ అధికారికంగా పెడుతుందో ఆ తర్వాత సంగతి. కానీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రాజెక్టు గురించి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఎస్ జాయిన్ అయ్యారు మనతో పాటుగా రవలి గారు. రవలి గారు వినిపిస్తుంది నా వాయిస్? కాస్త టెక్నికల్ సమస్య ఉన్నది, మీరు సిగ్నల్ ఉన్న చోట ఉంటే బాగుంటుంది. డ్రైవింగ్ ద్వారా కొంత టెక్నికల్ గా
ఇప్పుడు ఓకే. సో ఏం వినిపిస్తుంది. చెప్తారు? రైతు బంధు ఇచ్చే ఉద్దేశం ఉందా ప్రభుత్వానికి? నేనేమంటున్నా అంటే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి కేసీఆర్ కు రైతుల మీద ప్రేమ ఉండి కాదు, కేవలము ఏదైతే జమీందారీ వ్యవస్థను బయటికి తీసుకొచ్చే క్రమంలో ఏదైతే ఆ, ఆ రైతు బంధు ఇచ్చే దానిలో కూడా అసలైన భూ హక్కుదారులకు కాకుండా కొండలు గుట్టలు లోయలు ఇవి కూడా వాళ్ళ పేరు మీద వేసుకొని వందల ఎకరాల కొద్ది రైతు బతుకున్న విషయాన్ని చూసాం. నిజమైన రైతు ఓకే. రైతులాగానే మిగిలిపోయింది, నిరుపేదగా మిగిలిపోయింది. ఉమ్, వ్యవసాయం చేయని వాళ్ళు మాత్రమే ఇలా కొద్ది రైతు బంధు సాయాన్ని అందుకున్న విషయాన్ని చూస్తున్నాం. ఇవన్నీ చాలా సార్లు పదే పదే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు కానీ అనేక మార్లు ఆ టీఆర్ఎస్ ఫోన్ వినా ఇది ప్రభుత్వమైన ముందుకు రావాలి కానీ అవినీతిని కంటిన్యూ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు రానికి సిద్ధంగా లేదంటున్నా. ఇది ఒక అవినీతి రవలి గారు పూరితమైన మీ ఆ మీ వీడియో రైతు టెక్నికల్ గా చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది. ఒక్కసారి మీరు ఫోన్ ఇన్ ద్వారా తీసుకుందాము. రవలి గారు మీరు టెక్నికల్ గా కాస్త ఇబ్బందిగా ఉంది. ఫోన్ ద్వారా మాట్లాడదాం. ఓకే ఓకే రైట్. ఎట్లా అంటే రైతు బంధు అనేది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. అయితే అది కేసీఆర్ జమీందార్ సిస్టమ్ తీసుకొచ్చిండా, పాడుబడ్డ భూముల, శిఖం భూముల, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ని అమలు చేయాల్సిన బాధ్యత డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. మీరు 15,000 రూపాయల ఏదైతే నిబంధన పెడదామని మీ ప్రభుత్వం చెప్పారు, అధికారికంగా మీరు ఎన్ని గైడ్ లైన్స్ పాటిస్తారనేది మీ ఇష్టం. కానీ గతంలో 2022లో చూస్తే కనుక డిసెంబర్ జనవరి కల్లా పడేటువంటి రైతు బంధు పథకం ఇప్పటికి కూడా రైతుల ఖాతాలోకి జమ కావడం పోతే ఇబ్బంది అవుతుంది కదా. ఇక ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ మంత్రివర్గం ఏం చెప్తుంది? రేపు మాపు అని తాత్సారం చేస్తూ వచ్చింది. 40 రోజులు గడిచిపోయింది, ఇప్పటికి కూడా రైతు బంధు గురించి ఎటువంటి క్లారిటీ లేదు. రైతు అంటే రైతులను ఇబ్బంది పెట్టే ప్రక్రియలో ఇదేమీ డిలే కావట్లేదు. 100% అంటే గత ప్రభుత్వాన్ని తీసుకుంటే కూడా ఎప్పుడు వాళ్ళు వేసినా గానీ డిసెంబర్ ఎండింగ్ లో జనవరిలో కూడా రైతు బంధును బ్యాంకులలో అకౌంట్లలో వేసిన విషయాన్ని చూస్తున్నాం. ఈసారి కూడా ఇది జనవరి 2nd వీక్. ఖచ్చితంగా ఎవరైతే రైతులకు 100% వ్యవసాయం చేసుకునే వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఇప్పుడే నిన్న మంత్రి గారు చెప్పారు, అంతకుముందు సీఎం గారు చెప్పారు, ఇది ఏ రకంగా ముందుకెళ్ళాలి, దీని గైడ్ లైన్స్ అనేది తర్వాత. కానీ ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ గా ఎవరికి వేయాలి ఎవరికి వేయకూడదు అనే విషయంలో ఎలాంటి కట్ ఆఫ్ లేకుండా పాత పథకం ద్వారానే వేస్తాం అనే విషయాన్ని స్పష్టంగా చెప్పిండ్రు. కాబట్టి ఆ రీతిలో ముందుకెళ్తాం తప్ప దీన్ని ఏమి ప్రొలాంగ్ చేసే ఉద్దేశం లేదు. ఈ రోజుకు అంటే 7వ తారీఖు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది, ఈ రోజు 17వ తారీఖు. అంటే దాదాపుగా 40 రోజుల్లో అసలు ఎవరు కూడా అనుకోని రీతిలో కాంగ్రెస్ పార్టీ మార్క్ ఏ రకంగా ఉంటుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా మార్కు తీసుకొచ్చి ప్రజల్లో అభిమానాన్ని చూరగొంటారో ఆ రీతిలో ప్రభుత్వ పాలన సాగుతుంది తప్ప. రౌలి గారు గతంలో మీరు ప్రతిపక్ష నాయకురాలుగా పాత్ర పోషించి అనేక చర్చా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కుపెట్టి మీ పెన్షన్ ఏమైపోయింది, పెన్షన్ ఆగిపోయింది, ప్రభుత్వ ఉద్యోగాల జీతభత్యాలు ఆగిపోయినాయి, రైతు బంధు ఆగిపోయిందని ప్రశ్నించిన మీరే ఈరోజు పెన్షన్ కోసం మళ్ళీ అదే వృద్ధులు వితంతులు అందరూ కూడా రోడ్లు ఎక్కుతున్నారు, రోడ్లకు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి ఇంకా కూడా పెన్షన్ రావడం లేదంటే అడుగుతున్నారు. రైతు బంధు పథకం కోసం అదే యొక్క వేడుకోలు చేస్తుంటే అంటే ఏ రకంగా మీరు సమర్థించుకుంటారు దీన్ని? అంటే రైతు బంధు అనేది పెన్షన్ అనేది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. ప్రతిపక్ష పాత్రలో ఉండి ఏ రకంగా ఒక చర్చల్లో పాల్గొనడం ఈజీ, కానీ ఈ రోజు అధికార పార్టీలో ఉండి ప్రభుత్వానికి ఒక జవాబుదారీగా, ప్రజలకు ఒక జవాబుదారీగా, బాధ్యతాయుతంగా ఉండి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉంటది, ప్రతి ఒక్క ప్రభుత్వంలో భాగస్వాములైన నాయకుల మీద కూడా ఉంటది. మేము అదే రకంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏమంటున్నారంటే అంటే ఏదైతే వితంతు పెన్షన్లు గానీ, వికలాంగుల పెన్షన్లు గానీ వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారంటే గత ప్రభుత్వ హయాంలో ఫస్ట్ లో ఇచ్చిన పెన్షన్లు తప్ప వేరే కొత్తగా ఎవరికి ఇచ్చిన అది లేదు. రీతిలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఒక వారం ఒక జిల్లాకు, ఇంకో వారం ఇంకో జిల్లాకు, కొన్ని మంత్రులున్న జిల్లాలనేమో ప్రభుత్వ ఉద్యోగులకు టీఏలు ఇవ్వడము, లేకపోతే వాళ్ళకు బోనస్లు ఇవ్వడము, మంత్రులు లేని జిల్లాల్లో లాస్ట్ కు కొనసాగింపు చేయడం, ఇట్లాంటి పక్షపాత ధోరణి అనేది కాంగ్రెస్ పార్టీ చేయదు అంటున్నా. క్లారిటీగా ఎవరికి అంటే ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్న పౌరులందరూ సమానమే. ఈ మంత్రివర్గంలో ఉంటేనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉంటేనే మంత్రులున్న జిల్లాల్ని న్యాయం చేయాలి, మంత్రులు లేని జిల్లాల్లో న్యాయం చేయకూడదనే పాలసీ కాంగ్రెస్ పార్టీకి లేదు. కాబట్టి గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను
ఏ రకంగా దాన్ని కంటిన్యూ చేయకూడదో, ఏ రకంగా దాన్ని కవర్ చేసుకుంటూ దాన్ని ఆ లోటుపాట్లను ఏ విధంగా సవరించుకుంటూ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో తాత్సరం జరుగుతుంది తప్ప ఇది ఏ రకంగా జరగదు. మీరు గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. అది సెకండ్ టర్మ్ పరిపాలనకు వచ్చిన తర్వాత జనవరి నుండి ఏదైతే ఏమంటారు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి 4 సంవత్సరాలు దాటా గానీ కనీసం వాళ్ళని ప్రశ్నించే అంత హక్కు కూడా మీడియాకు లేదు, ఎవరికి లేదు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత స్వేచ్ఛగా ఈ రోజు 40 రోజుల పరిపాలనలోనే ఇంకా రైతు బంధు రాలేదనే విషయం చర్చించుకోగలుగుతున్నామంటే ఎక్కడా కూడా ఎలాంటి నిర్బంధం లేదు. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన ప్రభుత్వం ఏర్పాటు కోసం ఏంటంటే సమిష్టి కృషి. అందరూ కలిసి 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర నయవంచనకు అప్రజాస్వామిక పాలనకు చరమగీతం పాడడం కోసం రైతులు కంకణబద్దులయ్యారు కాబట్టి కాంగ్రెస్ గెలిచింది. ఈరోజు అదే రైతులు ప్రశ్నిస్తున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇక మంత్రివర్గంలో మీరు మాట్లాడగా చూసుకుంటే కన్ఫైన్డ్గా సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రేపు పడుతుందని గతంలో చెప్పారు, తర్వాత 9వ తారీఖున అన్నారు, 15వ తారీఖున చెప్పారు. ఈరోజు 40 రోజులు గడుస్తున్నా కూడా నిన్న అనే ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని పడుతుంది, డెఫినెట్గా ఈ నెలాఖరికల్లా పడుతుందని ఒక సమాధానం చెప్తున్నారు తప్ప నిర్దేశితమైనటువంటి సమయం కానీ ఎప్పుడు చెప్పలేదు. గత ప్రభుత్వంలో మనం చూసుకున్న వారం 10 రోజుల్లో పూర్తిగా అందరు రైతుల ఖాతాలకు జమ అయ్యేటువంటి ఈ యొక్క రైతు బంధు సాగు సొమ్ము కాస్త ఈ రోజు వరకు కూడా జమ కాకపోవడం, ఇంకా కూడా ఎకరన్నర అంటూ తాత్సారం చేస్తుంటే చూస్తుంటే ఒక ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎస్ అంటే ఏంది అసలు కారణం ఏమై ఉంటుంది, అంటే అసలు కారణం ఏమై ఉంటుంది? గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నాను, విలేజ్లలో తిరుగుతున్నాను కాబట్టి ఎక్కడా కూడా ఏ రైతు కూడా ఇలాంటి దాని మీద ఒక భయం పెట్టుకోవట్లేదు. మాకు రైతు బంధు వస్తుందా రాదా అనే దిగులు ఆందోళన ఎవరు చెందట్లేదు. వాళ్ళు ఓపెన్ గా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. కొత్త ప్రభుత్వానికి టైం ఇవ్వాలనుకుంటున్నారు. పాత ప్రభుత్వము ఖజానాను మొత్తం తూడ్చి మొత్తం వాళ్ళ జేబులలో నింపుకొని ఖాళీ చేసిన విధానాన్ని కూడా ఈ రోజు రైతులు కాదు ప్రతి ఒక్కరు కనిపెట్టిల్లు. 10 సంవత్సరాలు ఎలక్షన్ లో ఇస్తానటువంటి రైతు బంధు ఇప్పటికి రాకపోవడం ఏంటి? లెట్ మీ ఫినిష్ 10 సంవత్సరాలలో దగా పడని వర్గం ఏం లేదు. ఆఖరికి జర్నలిస్టులతో సహా ప్రతి ఒక్క వర్గం దగా పడ్డది కాబట్టి వాళ్ళందరికీ స్పష్టంగా అంటే ఈ ప్రభుత్వం చేస్తుందనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటది, ఏది మాట్లాడినా గానీ చేసి చూపిస్తుందనే నమ్మకంతో సమిష్టిగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఓట్లేస్తేనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాన్ని కాదనట్లేదు. 100% అదే బాధ్యతగా అదే ఓర్పుగా అదే మంచి పరిపాలన అందించే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. దానిలో నో డౌట్ ఎవరిని వంచాల్సిన అవసరం లేదు. మేము కూడా బాధపడుతున్నాం. 10 సంవత్సరాలు ఇక్కడ ఒక చివరి క్లారిటీ కావాలి మీ నుంచి. ఎలక్షన్ సమయంలోనే ఇస్తాన రైతు బంధు సాగు ఇప్పటి వరకు రాకపోవడానికి కారణం ఏంటిది? మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఎలక్షన్ టైంలో ఇస్తా అని చెప్పేసిన తర్వాత ఎక్కడ కూడా అకౌంట్ లో పడదు. మీరు గతంలో చూడండి, హుజురాబాద్ ఎలక్షన్ అప్పుడు దళిత బంధు ఇస్తా అని చెప్పి అకౌంట్లలో వేసినట్టే వేసి మళ్ళీ దాన్ని ఓన్లీ అకౌంట్ లోనే కనపడతాయి కానీ దాన్ని డ్రా చేసుకోవడానికి వీలుగా ఉండకుండా మళ్ళీ వెనక్కి తీసుకున్న మోసపూరిత ప్రభుత్వాన్ని చూడండి. ఈసారి కూడా వాళ్ళు ఆ రకంగానే మోసపూరితంగా అంటే 10,000 రూపాయలు ఇస్తే ఓట్లు మాకు పడతాయి అనే రీతిలో రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి ఎలక్షన్ బిఫోర్ వేసుకోవాలనుకున్నారు తప్ప రైతుల మీద ప్రేమతో కాదు, వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం కూడా లేదు. కాబట్టి ఆ రోజు వాళ్ళు ఇస్తా అన్నమాట మోసపూరితమైన హామీ. అంటే మేము ఇస్తా అంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది అనే మాట. అంటే ఒక హరీష్ రావు గారు గతంలో అనేక మార్లు ఎమ్మెల్యేగా పనిచేసిండు, మంత్రిగా పనిచేసిండు. ఆయనకు ఒక ఏ మాట ఎక్కడ మాట్లాడాలో తెలియకుండా ఆయన ఎలక్షన్ కోడ్ ను వైలేషన్ చేసే విధంగా ఆ రకంగా మాట్లాడిందంటే వీళ్ళు ఇస్తా అంటారు. హరీష్ రావు ఎలక్షన్ వైలేషన్ కోడ్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళు కోర్టుకు వెళ్తారు. కాబట్టి దాన్ని ఆ రకంగా ఆపించుకునే ప్రయత్నం కానీ నిజంగా వాళ్ళ అకౌంట్ లో వేసే ఉద్దేశం వాళ్ళకు లేదనేది స్పష్టంగా. చివరిగా 2 అంశాల గురించి కావాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటంటే మీరు మేనిఫెస్టో కమిటీలో ఒక కీలకమైన మెంబర్గా ఉన్నారు. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే అలవిగాని హామీలు 420 హామీలని బీఆర్ఎస్ పార్టీ అంటుంది, ఈ హామీలు అమలయ్యే అవకాశం లేదని బీజేపీ అంటుంది. అంటే ఆ హామీల విషయంలో ప్రతిపక్ష పాత్రలో మీరు పోషించినప్పటికీ కూడా పూర్తి స్థాయి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖజానా, ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతి ఆరోపణలన్నీ కూడా మీకు కూలంకషంగా తెలుసు. సో అన్నింటినీ బేరీజ్ వేసుకునే పరకాల కొనసాగింపు చేయాలి, పరకాలకు సంబంధించి సృష్టించాలి. ఒక నేపథ్యంలో మీరు పరకాలు సృష్టించారు. సో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ విషయంలోనే ఈ రకంగా ఉంటే రేపు మీరు ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలు ఏ రకంగా ప్రజలు నమ్మాలి? ఇప్పుడు 6 గ్యారెంటీలో ఆల్రెడీ 2 గ్యారెంటీలు అమలు చేస్తూ ఇస్తున్నాము. అది 1,000 కోట్ల బడ్జెట్ తో కూడిందైనా గానీ భరిస్తున్నాము, అమలు చేస్తున్నాము. ఇంకొకటి ఏమంటున్నా అంటే ఈ రోజు బడ్జెట్ లేదు, ఖాళీ ఖజానా అయిందనే విషయం ప్రతి ఒక్కరు తెలుసు, మాకు కూడా తెలుసు. కానీ ఈ రోజు
ఒక్కసారి లెక్కలు తీస్తే వేల లక్షల ఎకరాలు ఎవరికి దారదత్తం అయిపోయింది, ఏ రకంగా అమ్ముకున్నారు, ఏ రకంగా రేసుల పేరుతో వేల కోట్ల స్కామ్ ఏ రకంగా జరుగుతుంది, కాళేశ్వరం పేరుతోటి లక్షల కోట్ల స్కామ్ ఏ రకంగా జరిగిందనే విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రూపాయి వాళ్ళు ఎవరైతే స్కామ్ చేసిందో, ఎవరైతే అవినీతి చేసిందో వాళ్ళ దగ్గర నుండి కక్కించి మళ్ళీ ఖజానాన్ని నింపే బాధ్యత కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. ఇచ్చిన హామీలను 6 గ్యారెంటీలను 100% అమలు చేస్తూ ఇస్తాం. రైతు బంధు పడుతుందనేది చెప్పండి. దేశం స్వతంత్రం వచ్చినప్పుడు గానీ లేకపోతే వేరే ఈస్టర్న్ స్టేట్లలో గానీ రాష్ట్రాల పరిస్థితి అధ్వానంగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసి ఆ రాష్ట్రాలను అభివృద్ధి స్థాయిలో అభివృద్ధి దిశలో తీసుకెళ్లి దేశాన్ని కూడా అదే రీతిలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నిజంగా ఏ రకంగా అయిపోయిందంటే ఒక ఎడారిలో ఏ రకంగా ఒక మనిషి ఎట్లా ఉంటాడో ఆ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మన పరిస్థితి కూడా ఆ రకంగా తయారైంది. కాబట్టి 100% ఏ రకంగా నిధులను తీసుకురావాలి, ఏ రకంగా మనము వాటిని సమకూర్చుకోవాలనే విషయము కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా తెలుసు. ఒక అంశం చివరికి క్లారిటీ కావాలి మీ నుంచి, ఒక అంశం క్లారిటీ కావాల్సింది ఏంటంటే రైతు బంధు అనే పథకం ఏదైతే ఉందో రోజు నిత్యం పడుతుందని చెప్తున్నారు. నిన్న మీ సంబంధిత శాఖ మంత్రి కూడా రైతు బంధు మీ ఖాతాలోకి జమ అవుతుంది, చెక్ చేసుకోండి అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అంటే నిజంగా గ్రౌండింగ్ జరుగుతుందా, ఆ విషయంగా ఏమైనా ఏర్పాటు కనబడుతున్నాయా? ఎందుకని అంటున్నా అంటే క్షేత్రస్థాయిలో ఇంకా ఆ విషయం ఏమి అమల్లో లేదు. 100% గా రైతులకు అన్యాయం చేసే విధంగా మా ప్రభుత్వం ఉండదు. ఏదైతే రైతు బంధు పేరుతో మేము అన్నామో అది 100% వేస్తారు. కాబట్టి సంబంధిత శాఖ మంత్రి నిన్న ప్రకటించాడు. దాన్ని ఏ రకంగా వేయాలి, ఏ రకంగా ఎప్పుడెప్పుడు వేయాలి అనే రీతిలో ఈ రోజు కేబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత, ఈ రోజు కానీ రేపు కానీ కేబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత ఖచ్చితంగా వేసి తీరుతారు. రైతు బంధు సాయం విషయంలో ఎక్కడ వెనక్కి పోయేది లేదు అన్న మాటకు కట్టుబడి ఉంటది. ఎవరైతే ఎకరాకు 15,000 రూపాయలు అంటే కట్ ఆఫ్ అనేది ఎన్ని ఎకరాలు తీసుకోవాలనేది ఒక క్లారిటీ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పింది. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చర్చించిన తర్వాత దీని విధి విధానాలు ఏ రకంగా ఉంటాయో ప్రతిపక్ష పార్టీ నేతలను అడిగిన తర్వాత దీని విధి విధానాలు రూపొందిస్తాం, అంతవరకు యాజిటీస్ గా ఉంటదని చెప్పిండు. యాజిటీస్ గా ఉన్నది అమలు కాకపోవడమే ఆందోళన కలిగిస్తుంది. ఇదొకటే కాదు చాలా పథకాలు ఆన్ గోయింగ్. మిమ్మల్ని ఎందుకు అడగాల్సి వస్తున్నారంటే మీరు మేనిఫెస్టో కమిటీలో చాలా కీలకమైన మెంబర్గా ఉన్నారు, మీకు అన్ని విషయాలు అవగాహన ఉన్నది. సో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అనేది బ్రేక్ చేయడం ద్వారా పార్టీకి ప్రభుత్వానికి నష్టం చేకూరుతుంది. దాని విధంగా ప్రజల్లో కూడా మీ మీద నమ్మకం మొత్తం కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకు చేయలేకపోతున్నారో ఆవేదన. ఇక్కడ కూడా ఏ వర్గం కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసాన్ని కోల్పోతలేదు కూడా. నేను ఒకటి ఏమంటున్నానంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను ఆపే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ గత ప్రభుత్వాలు కూడా డిసెంబర్ ఎండింగ్ లో లేదా జనవరి ఎండింగ్ లో కూడా వేసిన చరిత్ర ఉన్నది రైతు బంధు. కాబట్టి ఇప్పుడు ఇంకొక ఆ ప్రభుత్వాన్ని మనం ఆన్ గోయింగ్ స్కీమ్ గా దాన్ని ఆనవాయితీగా తీసుకున్నా గానీ మనకు మంత్ ఎండింగ్ వరకు టైం ఉంది. అంటే రైతులు అడిగిన దానికి ఆ సభలో ఉన్న డిమాండ్ మేరకు మంత్రి గారు రైతు బంధు వేస్తాము అని చెప్పారు. కాబట్టి వేస్తారు అంటే వేస్తాం. కాబట్టి ఇవి అన్నవి గాని హామీలు కావు. కాంగ్రెస్ పార్టీ తప్పించుకునే ప్రయత్నం చేయదు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇది ఒక్కటే కొత్త కాదు. గతంలో సంవత్సరాల తరబడి ప్రభుత్వం పాలన కొనసాగించిన దక్షత కాంగ్రెస్ పార్టీకి ఉంది. మేమేమి నెల రోజుల కోసమో, ఈ 2 నెలల కోసమో, ఈ 6 నెలల కోసమో కాదు. వచ్చేవి పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత జెడ్పీటీసీ ఉన్నాయి, తర్వాత లోకల్ బాడీస్ ఉన్నాయి, తర్వాత అన్ని ఉంటాయి. కాబట్టి ఏది తప్పించుకునే ప్రయత్నం మేము చేయము. ఎలక్షన్ల కోసం, ఎలక్షన్ స్టంట్ కోసం వేసే ఏర్పాట్లు చేయము. ప్రజలకు ఏమి ఇవ్వాలి అనే క్లారిటీ మా మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టుకున్నాము. దాన్ని 1-2 రోజులు లేట్ అయినా గానీ చేసి చూపిస్తాము. ఓవరాల్గా వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే రైతు బంధు అనేది రిలీజ్ అయ్యింది, ఎవరిని కూడా మేము కించపరచడం లేదు, ఎవరిని కూడా మనోభావాలు దెబ్బతీయడం లేదు, రైతులను ముఖ్యంగా ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ సంబంధిత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రవలి గారు చెప్పడం. ఓవరాల్గా మనం ఒక రకంగా విశ్లేషిస్తే కనుక 7,500 కోట్ల రూపాయలు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి 7,500 కోట్ల రూపాయల్ని గత సంవత్సరంలో జరిగినటువంటి అంటే 2023లో నవంబర్లోనే విడుదల చేస్తామని బీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చి దాని గురించి రేపో మాపో అన్నట్టుగా ప్రకటన కూడా చేసింది. కానీ చివరి నిమిషంలో హరీష్ రావు కారణంగా రైతు బంధు పథకం అనేది ఆగిపోయింది. అయితే 2-3 రోజుల్లో ఇచ్చినటువంటి పథకం గురించి ముందస్తుగా అన్న 7,500 కోట్ల రూపాయలు ట్రెజరీలో జమ అయి ఉంటాయి. కానీ ఏమైనా 7,500 కోట్ల రూపాయలు అని అంటే ఈ అమౌంట్ కాస్త కాంట్రాక్టర్లకి చాలా చాకచక్యంగా
చివరి నిమిషంలో బిల్ల పెండింగ్ కోసం కట్టబెట్టడం జరిగింది కొంతమంది కాంట్రాక్టర్లకు అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. సో వారికి ఎలక్షన్ సమయంలో వచ్చిన డబ్బుల కోసం ఎక్కడ పోయినా బీఆర్ఎస్ నాయకులు అడగడం లేదు, ఎక్కడుందని సమాధానం చెప్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓ క్లారిటీ లేదు. ఇక తర్వాతి అంశం ఏంది, ఈ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అనేది సుమారుగా 70 లక్షల కుటుంబాలకి 7,500 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చెప్పిన విధంగానే ఎకరానికి 10,000 చొప్పున పడాల్సి ఉండగా ప్రస్తుతం ఇది పెండింగ్లో ఉన్నది. ఇక రేపు మాపు అని తాత్సారం చేస్తున్నారు. నిన్నటికి నిన్న ఈరోజు వార్తాపత్రికలో ప్రధాన అంశంగా ఉన్న అంశం ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పింది ఏంటంటే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అండ్ రైతు బంధు పథకం జమ చేస్తున్నాం, ఇక ఇవాటి నుంచి జమ చేయడం ప్రారంభించినాం, మేము ఇప్పటికే 9,000 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకొచ్చుకున్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి, అనేక విధానాల ద్వారా ఇక జమ చేయడం స్టార్ట్ చేసినాం, చెక్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. రైతు బంధు రిలీజ్ చెక్ చేసుకోండి అనే అంశం తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది. అంటే ఇది నిజంగా అమలు అవుతుందా అని ఒక అనుమానం. ఎందుకంటే వారం 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున అత్యధిక సంఖ్య ఎటుపోయిన రైతు బంధు అనేది కేవలం మరొక మాట గుర్తు చేయాల్సిందంటే రైతు బంధు అనేది కేవలం సాగు సహాయం మాత్రమే, ఈ సంజీవని కాదు. ఇది సాగు సాయం మాత్రమే, సంజీవన్ సర్వరోగ నివారణ లెక్క సంజీవని మాత్రం కాదు. రైతులకు కేవలం పెట్టుబడి సాయం అని అంతే, జస్ట్ చిన్న హెల్ప్ మాత్రమే. వాళ్ళు చేసేటువంటి కష్టానికి మనం ఒక మందు బస్తాను లేకుంటే ఒక ఫెర్టిలైజర్ అందించినట్టుగానే తప్ప పూర్తిగా సాగు చేసేటువంటి సత్తా ఈ రైతు బంధు పథకానికి లేదు. కానీ అంతో ఇంతో ఇస్తుంది, ఇదైనా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రతి ఏటా 75 లక్షల ఎకరాల సుమారుగా యాసంగి సాగు అవుతుంటే ఇప్పటికే 35 నుంచి 40 లక్షల ఎకరాల్లోకి యాసంగి పంట ప్రారంభమైంది. ఇప్పటికీ నాట్లు పడిపోయినాయి. అయినప్పటికీ రైతు బంధు పథకం మీద క్వశ్చన్ మార్క్. మరి ఏమవుతుంది రైతు బంధు పథకం విషయంలో మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన. ఇక ముఖ్యమంత్రి చూస్తేనేమో దావోస్లో, మంత్రులు చూస్తేనేమో సంబంధిత శాఖల రివ్యూల్లో, శ్వేతపత్రాల్లో రకరకాల తలమునికల నేపథ్యంలో మరి దీనికి సంబంధించి పట్టించుకునే నాదుడే లేడు. నిన్న మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన విధానం ప్రకారంగా చూస్తే కనుక ఆయన రైతు బంధు రిలీజ్ అయింది, చెక్ చేసుకున్నట్టు చెప్పడం జరిగింది. మరి నిజానికి రైతు బంధు పథకం అనేది అమలు అవుతుందా, మీ ఖాతాలోకి రైతు బంధు డబ్బులు జమ అయినాయా లేదా ఒక్కసారి మాకు కూడా కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. రైతు బంధు రాని పక్షంలో రైతు బంధు గురించి వచ్చేసారి డెఫినెట్గా వచ్చే బడ్జెట్లో ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళు డెఫినెట్గా కొన్ని ఆంక్షలు పెడతారు. ఏమని, రైతు బంధు 15,000 రూపాయల చొప్పున ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఆంక్షలు విధిస్తారు. కానీ ప్రస్తుతం రైతు బంధు మాత్రం అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి మరి ఏ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ దీన్ని అమలు చేస్తుందో ఒకసారి మీ కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.